హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అసలే పులివెందులాడు కొద్దిగా పౌరుషం ఎక్కువ ఉంటుంది. ఈ ఈ డైలాగులు సినిమాల్లోనే కాదు చాలా దగ్గర వింటూ ఉంటారు. పులివెందులతో పెట్టుకుంటే ఆసామాసిగా ఉండదు, అంట కత్తెరేస్తారు అని. అంటే అంట కత్తెరి గుండు చేయించుకున్న వాళ్ళకి కొంతమంది గుర్తొస్తుంది. వాళ్ళని ఉద్దేశించి అయితే నేనేం మాట్లాడతలేదు. ఎందుకంటే ఆ గుండు గురించి నాకేం తెలియదు. సారీ బ్రదర్. సారీ, గుండు దగ్గరికి నేను వెళ్ళను. అయితే బల్క్ డ్రగ్ మీకు అర్థమైందా? బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ ఒకటి వస్తూ ఉంది. ఆ బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ గురించి వస్తూ ఉంటే దాన్ని వ్యతిరేకిస్తూ వేల మంది మత్స్యకారులు బయటకు వచ్చి, వద్దురా నాయన, మాకు ఈ బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ దీనివల్ల మా జీవితాలు సర్వనాశనం అయిపోతాయి, వాతావరణం మొత్తం కాలుష్యం అయిపోతుంది, కనీసం తాగడానికి చుక్క నీరు దొరకదంటూ మత్స్యకారులు చాలా విధాలుగా ఫైట్ చేస్తున్నప్పటికి కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గని పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో బల్క్ డ్రగ్ ప్రాజెక్టు కావాలి అని చెప్తున్నారు. అయితే దీన్నే లాస్ట్ టైము అనితమ్మ గారు, హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు, నమస్కారం అండి. అనితమ్మ గారు నమస్తే. మీ గురించే మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి, కడప పులివెందుల ఎమ్మెల్యే, మీరు వస్తా అంటే చెప్పండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను ఎక్కడికంటే అక్కడికి, రాష్ట్రంలో అభివృద్ధి అంతా చూపిస్తాను అని ఛాలెంజ్ విసిరి, పులివెందుల ఎమ్మెల్యే గారు కావాలంటే మీకు సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తాం అన్నారు మేడం గారు. సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి గారికి కాదంటూ మొన్న ఈవిడ బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ ఎక్కడైతే వస్తుందో ఆ ప్రదేశానికి వెళ్ళి, నేను మీకు మంచి చేయబోతున్నా అని చెప్తే, మంచి నీళ్ళు తాగే లోపు ఏ గెటౌట్ అని తోసేయబోయారు. అయ్యా, నేను మీకోసమే వచ్చానయ్యా, అర్థం చేసుకోండి అయ్యా అని పాపం ఆల్మోస్ట్ కొద్దిసేపు ఉంటే కాళ్ళు పట్టుకుంటాను, అయ్యా ఓకే ఓకే చేయండి అనే స్థితికి వెళ్ళే టైం కూడా వద్దు, వెళ్ళిపో ఇమీడియట్గా వెళ్ళిపో అని చెప్పేశారు. ఆవిడ అక్కడ నుంచి వెనుదిరిగి వచ్చేసారన్నమాట. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మేడం గారు జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇచ్చి ఎక్కడికైనా తీసుకెళ్తా అన్నారు. చివరికి తినెళ్తేనే సెక్యూరిటీ మొత్తాన్ని పక్కన పడేసి ఆవిడని కూడా తరిమి కొట్టారు. మాటలకి రియాలిటీకి ఎంత దూరంగా ఉందో అర్థం చేసుకోండి. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం టూర్లో ఉండగా బల్క్ డ్రగ్స్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి 16 ఊరు జనాలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అప్పుడు బల్క్ డ్రగ్ వద్దు, రాజ్యంపేట, బోయిపాడు, ముద్దు అంటూ అక్కడ కొట్టుకుపోతున్న 2 ఊర్ల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పేపర్ పాంప్లెట్స్, ప్లెకార్డ్స్ పట్టుకొని డైరెక్ట్‌గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా చెప్పాడు, అరే నేను అడ్డం ఉన్నాను కాబట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ వెళ్ళలేదురా నాయనా, నేను గనక లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తారు, జగన్ అనేవాడు ఉండాడు కాబట్టే స్టీల్ ప్లాంట్ ఇప్పటికీ నిలిచి ఉంది, ఎప్పటికీ నిలిచి ఉంటుంది, మీరు వేరే వాడికి ఓటేస్తే అమ్మేస్తారన్నారు, అలాగే అమ్మేస్తూ ఉన్నారు. అదేవిధంగా చెప్తున్నారు, బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ వద్దు, రాజంపేట, బోయిపాడు, ముద్దు అని. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి హోల్ హార్టెడ్గా చెప్పుంటాడు. ఆయన చెప్పాడంటే చేస్తాడన్న నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది కాబట్టి ఆయన రోడ్డు మార్గంలో వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కరూ వినతి పత్రాలు అర్పిస్తూనే ఉన్నారు. అయితే ఈ బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పట్టుకొని వాటిని చూపిస్తూ కూటమి ప్రభుత్వానికి డైరెక్ట్ ఇండికేషన్ ఇచ్చాడు. దీన్ని గనక కెలిగితే నేను మిమ్మల్ని కొంపు చేస్తాను రా అన్నట్టుగా ఆయన వార్నింగ్ ఇచ్చినట్టు అర్థమవుతుంది. చూశారు కదా? అయ్యో అయ్యో, ఈయన ఎక్కడికి వెళ్ళినా ఇంతమంది జనం ఎక్కడి నుంచి వస్తున్నారో, పోలీసులు ఎంత అడ్డుకున్నా అనేది. ఇక్కడ ఒక డైలాగ్ మీరు వినాలి. ఈ డైలాగ్ వింటే ప్రైవేటీకరణకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దూరమో మనకు అర్థమవుతుంది. రాష్ట్రంలో వచ్చినటువంటి 17 మెడికల్ కాలేజెస్ మొత్తాన్ని ప్రైవేటు వారికి దారాదత్తంగా చౌకబారు ధరలకి కట్టబెడుతున్నటువంటి కూటమి ప్రభుత్వం చెంప చెల్లుమనేలాగా ఈయన గుయ్యి 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 అని కొడుతూనే ఉన్నాడు. కుయ్ 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 అంటూ ప్రజలకి ఆరోగ్యం ఇస్తాననే చెప్తూ ఉన్నాడు. సో అందుట్లో భాగంగానే విన్నారా? ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది. మరి ప్రైవేటీకరణ పీపీపీ పీ పిపిపిరి పీ అని పాటలు పాడుతూ ఉంటున్నారుగా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వ నాయకుల పరిస్థితి ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాలు ఆయన పరిపాలించాడు. మళ్ళీ ఆయనే అధికారంలోకి వస్తే మా బతుకులు ఏంటని పెట్టుబడిదారులు అడుగుతూ ఉన్నారు. అందుకే మేము చెప్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డిని ఇంకెప్పటికీ గెలిపించకండి, మమ్మల్ని గెలిపించండి. ఎందుకంటే 15 నెలల కాలంలో
2,20,000 కోట్లు అప్పు మేమే చేయగలం. ఒక్క పథకాన్ని కూడా ఇవ్వకుండా ఎక్కొట్టగలం అని చెప్తూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వస్తేనే వాళ్ళకి ప్రాజెక్టులు రావండి. ఆయన డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా! ప్రైవేటీకరణకు మేము పూర్తిగా వ్యతిరేకమని. చూడండి. ఎప్పుడూ తోడుగా ఉంటది. అధికారంలో ఉన్నా, లేకపోయినా. ఎంత పెద్ద మగోడొచ్చి అక్కడ నిలబడ్డా, ఎవడొచ్చి బెదిరించినా, జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరణకు వ్యతిరేకమే. అది వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి. అదేవిధంగా బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అధికారంలోకి రాకముందు నారా లోకేష్, రామ్మోహన్ నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఒకళ్ళు చెడ్డీ సరి చేసుకుంటూ, ఒకళ్ళు మెడ రుద్దుకుంటూ, ఒకళ్ళు వీడియోలు రంగురంగుల మేకప్‌లేసుకుంటూ చాలా వాగ్దానాలు చేశారు ప్రజలకి. అవేంటంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడేది మేమే అని ఒకరంటే, మీరు నాకు తోడుండండి అని ఇంకొకరన్నారు. ఇంకొక ఆయన ప్రైవేటీకరణ చేస్తే ఊరుకుంటామా? సెంట్రల్ గవర్నమెంట్ అయితే గొప్ప అని రామ్మోహన్ రెడ్డి గారు ఇచ్చలవిడిగా వాగారు. ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తుంటే 2 రోజులు బయటకొస్తే 6 రోజులు పండుకునే పవన్ కళ్యాణ్ గారు ఇష్టం వచ్చినట్టు ఏం పీకారని మండలిలో ఆడవారిని ఉద్దేశించి ఎక్కువ సంస్కారం కలిగిన లోకేష్ గారు ఎక్కడైనా ఫ్లైట్ కూలిపోగానే సెల్ఫీలతో ట్రాక్‌లేసి పెట్టే మా రామ్మోహన్ నాయుడు గారు, చంద్రబాబు ఎప్పటికి ప్రైవేటీకరణ చేయనని చెప్పిన ఆ వ్యక్తి ఎందుకు నోరు మీద పట్టలేదు చెప్పమా? అంటే అదే ప్రజలకు నచ్చంది కూటమిని తరిమి కొట్టేది. ఆక్ పాక్ కరివేపాక్ ఆటలో అరటిపాన్ అంటే తెలుసు మీకు? కూరలో కరివేపాకుకి, ఆటలో అరటిపండుకి నా అనుకున్న ఈ సీఎం రాజా గారికి అసలు విలువే లేదు. టీడీపీ వాళ్ళు ఇచ్చి పడుకోబెట్టి లేగి వీడియో చేయడానికి వీడియో చేస్తా అంటూ లైన్లోకి వచ్చి అని ఆయన ఇష్టం వచ్చిన మాట్లాడుతుంటారు. ఈయన ఇక్కడికి పంపించారు టీడీపీ వాళ్ళు. వెళ్ళి అమ్మా ఆయన వస్తున్నాడు అక్కడికి, నువ్వు వెళ్ళి అక్కడ మెడికల్ కాలేజీని పైకి కిందకి ఒకసారి గొట్ల మీద తిరిగి వీడియో చేయరాని. వీడు చేసినాడు ఒకసారి సూర్యుండ్రి. అయ్యో అన్న రేపు వస్తానన్నాడు కాబట్టి అన్న మనం ఈ రోజు ముందుగానే వచ్చి అంతేగా ఆయన వస్తున్నాడంటే ఉచ్చబడిపోయి ముందే పంపిస్తారు మిమ్మల్ని. సిగ్గుండాలి కదా. ఆయనకి శ్రమ లేకుండా ఒకసారి మన హయాంలో మా నాన్న కట్టిన బిల్డింగ్ లేదనేది ఒకసారి చూడండి. ఇక్కడ ఏ విధంగా పిల్లర్లు వేసాడు, దీనికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టాడు, రూపాయి 2 రూపాయల లేదంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం సొమ్ముని ఏ విధంగా జీవోలు ఇదేంది ఇంద్ర కట్టింది కదరా, పిల్లర్లే కదా ఒక బిల్డింగ్ కి మెయిన్ ఆధారం. ఆ పిల్లర్లు వేసిపై దాకా లేపినాడు కదా, మీరు అట్లీస్ట్ గోడలు కట్టలేకపోయినారా? ఏమిరా స్వామి నీ వల్ల ఉపయోగం? సొల్లు కబుర్లు క్వార్టర్ మ్యాటర్లో అంతేనా? కేంద్రం నుంచి అనుమతి లేదు, ఏమీ లేదు. కేంద్రం జోకులు ఎత్తున్నాడు బస్సు మనోడు. కేంద్రం నుంచి అనుమతి లేదంట. ఇట్లాంటి డోల్ డప్పంగాళ్ళు అంటే తెలుసా? డొప్పపడ్డ డోలు దాన్ని కొడతా ఉంటారు. మోగదు కానీ మోగినట్టు నేను కూడా మోగుతున్నాను, డోలు ఫీల్ అవుతుంది. అట్లాంటి డోలుగాడు. ఈ డోలుగాడు కేంద్ర అనుమతి లేకుండా మెడికల్ కాలేజీలు కట్టారంట. ఒరే కేంద్రం అనుమతి లేకుండా మెడికల్ కాలేజీ కడతావేంద్రా నాయన, కొద్ది చదువుకొని సావరా, చదువుకొని సావు. బడ్జెట్లో 8,000 కోట్లు పెట్టి 3,000 కోట్ల తోటి ఆల్రెడీ ఇన్ని మెడికల్ కాలేజీలు కడితే కేంద్రం అనుమతి లేదు అని ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతారేందా దేడిది మగ్గాలరా. చూద్దాం 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటే చేసినటువంటి ఎన్ని ఫ్లోర్లు వేసాడో చూడండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఆడు చూపించడం ఇక్కడ లేదు కానీ కింద వీడియోలో మాత్రం అద్భుతంగా ఉన్నాయి చూడండి షార్ట్స్. ఇంట్లో ఏ విధంగా చెట్లు మొలిచినాయో ఏంది వ్యవహారం. ఒరే ఆయన గట్టి 16 నెలలు అవుతుందిరా. 16 నెలల క్రితం మీరు దాన్ని టచ్ చేయలేకపోతే చెట్లకు ఒక ఏం మొలుతాయి, బంగారు వృక్షాలు మొలుతాయా లేదంటే మందుబాట్లు ఏమైనా మొలుస్తాయి ఆ పక్కకెళ్ళి తాగిరాడానికి? ఎట్ట పుట్టావరా నాయన. మనం 5 సంవత్సరాల పాటు పాలన చేసి ఈ 3 ఫ్లోర్లు వేసి ఇటువంటి ఏంది రాష్ట్రంలో ఉండే ప్రజానికి 5 సంవత్సరాల నుంచి పాలన చేసి 3 ఫ్లోర్లు అంట. చంద్రబాబు నాయుడు గారి జీవితం మొత్తంలో కట్టిన ఒక్క మెడికల్ కాలేజీ ఒక్క ఫ్లోర్ చూపించరా. సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, నాడు నేడుతో స్కూళ్ళు మార్చి చివరికి మెడికల్ కాలేజెస్ కూడా చూపించడానికి నేను ఉన్నాను కదా. చూడండి సార్ స్ట్రక్చర్ చూడండి ఎలా ఉందో. ఎవడన్నా ఇల్లు కట్టేవాడికి అర్థం అవుతుంది ఎంత అద్భుతంగా స్ట్రక్చర్ చేశారు ఇక్కడ. చూడండి ఇందుట్లో అన్ని ఫ్లోర్లు కంప్లీట్ అయినాయి. ఇంకా పైన పెంచుకోవడానికి కూడా దీనికి కొంచెం
వదిలేశారు. 3 ఫ్లోర్‌లు పక్కా కట్టారు. సైడ్ గోడలు పెట్టేసి ఏసేయటమే. ఆ! వ్యవహారం ఇది ఏమన్నా సామాన్యమైన పనా? ఇది మనం కట్టింది ఏంది? ఋషికొండలోకి పోయి కమోడ్ మీద కూర్చొని సముద్రం చూపించా తీయాలా? ఇప్పుడు ఋషికొండలో కమ్మోడి మీద కూర్చోవడానికి గూడా అర్హత లేనోళ్ళు అక్కడికెళ్ళి ఏం బిల్డింగులురా అని ఆయన ఇక్కడ గోక్కుంటాడు. ఆయన ఇక ఇంకొకాయన డామిల్లు అని ఆయన ఇంక దాని మీద పడుతున్నారు. అర్థమైంది కదా! రాష్ట్రంలో ఉండే ప్రజలకు చూపియాల. చూపియాలి. మనం ఎంత పెట్టాము? 500 కోట్ల రూపాయలు నిధులు అని చెప్పి దీనికి పెట్టాము. 500 కోట్ల నిధులంట దీనికి ఒక్కళ్ళకే పెట్టారంట. ఇట్లాంటి సొల్లు కబుర్లు మీరు విన్నారనుకోండి నిజమే అనుకుంటారు. టోటల్‌గా 8,000 కోట్ల ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వాళ్ళు చేసింది 3,000 కోట్ల ప్రాజెక్టు. 3,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ 3,000 కోట్లలో కూడా 7 మెడికల్ కాలేజీలు పూర్తిగా కన్‌స్ట్రక్షన్ అయిపోయినాయి. మిగిలిన మొత్తం 17 మెడికల్ కాలేజీలు, మిగిలిన 10 మెడికల్ కాలేజీలు ఇలా చివరి వరకొచ్చి ఆగిపోయినాయి. ఓకే. తెలీదు పడలేదు. అందుట్లో దేనికంటే 500 కోట్లంట. అరే 3,000 కోట్లు 7 కాలేజీలు పూర్తి స్థాయిలో వర్కింగ్‌లో ఉంటే, దీనికి ఒక్కదానికి 500 కోట్లు పెట్టారంటే ఎట్రా నువ్వు? చదువుకోవాలిరా కొద్దిగా. 500 కోట్లలో మనం ఎంత ఖర్చు పెట్టినాము? 25 లెక్కలు చూసి చెప్తున్నాడు కదా! నేను కూడా చూసి చెప్తే చస్తాడు వాడు. వద్దులేండి. కానీ చెప్పురా. 42 కోట్ల రూపాయలు ఈ కమ్మిలేసిన దానికి ఈ 3 ఫ్లోర్లకు ఖర్చు పెట్టింది. కట్టడాలు ఈటికి మెడికల్ కాలేజీల గురించి నువ్వు రావడం ఎందుకు ఊరికే మన వైసీపీ పార్టీ నాయకులకు ఇల్లు కట్టేవాడికి, ఇంజినీర్స్‌కి, కొద్దిగా చదువుకున్న వాళ్ళకి ఇదెంత టఫ్ సబ్జెక్టో అర్థమవుతది. ఎట్లంటే రూ. 10 ఆర్టిస్ట్‌కి ఏమర్థమైంది? పావలా ఆర్టిస్ట్‌కి ఏమర్థమైద్ది? ఊరికే వాళ్ళకి శ్రమలప్ప తిరిగి కట్ల కట్టింది ఏమన్నా చూపియ్యా మీ ఇష్టానుసారంగా ఎంత కావాలంటే అంత చేసుకొని చూడు. ఇదే రేయ్! ఇది చూపించే బదులు అమరావతిలో ఎళ్లి గత 2 సంవత్సరం తోడుతున్నారుగా వాటరు సచివాలయ బిల్డింగ్‌లు. అది చూయించురా. అది చూయించు. ఎన్ని కోట్లు పెట్టారురా నాయన వాటర్ తోడటానికి. సిగ్గు లేకపోతే ఇది కట్టడం ఏం మాట్లాడతారు ఇప్పుడు? ఇంక మళ్ళా ఏమి హడావుడి చేస్తారు? ఏమి రంగాలు, ఏమి కథలు? ఆ మాత్రం భయముంటది. అందుకే నేను పంపించింది. ఆయనొస్తే ఏం చేస్తాడో, ఎంత హడావుడి చేస్తాడో ఉచ్చబడిపోయి, "ఒరేయ్! నేను కొంతమంది చూస్తార్రా ఏదో విధంగా ఏమి లేదని చెప్పరా బాబు" అని ఇచ్చి పంపిస్తే వచ్చి సొల్లు కబుర్లు చెప్తూ ఉన్నాడు. సార్ ఒకటే చెప్తున్నా. అయ్యన్న పాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డి బతికే ఉన్నాడు, ఇంకా చచ్చిపోలేదంటే పకపకా నవ్వినటువంటి వ్యక్తి. ఆయన నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ కడితే దాన్ని ఒప్పుకోలేనటువంటి కుసంస్కారి. ఆయన్ని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాలని వచ్చాడు. రాష్ట్ర ప్రజలందరికీ ఒక క్లియర్ ఇండికేషన్ కట్టింది నేనురా అని చెప్పడానికి వచ్చాడు. నాకు తెలిసి ఈరోజు ఆ కార్యాచరణ కంప్లీట్‌గా పూర్తి చేశారు. ఒక్కొక్కరికి ఊచకోత మాటలతోనే ఆయన క్లియర్‌గా చెప్పాడు. అర్థమవుతుంది కదా! థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.